హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మనం ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఉల్లిపాయ పకోడీ అయితే వేసేసుకుంటున్నా. ఉల్లిపాయలు అయితే పెద్ద సైజు 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అయితే కరివేపాకు తీసుకున్నానండి. ఇదిగోండి శనగపిండి 1 కప్పు, 3 స్పూన్ల బియ్యం పిండి, కొంచెం జీలకర్ర, ఉప్పు, కారం అవి వేసేసుకుందామండి. ఇప్పుడైతే కొంచెం అయితే బాగా నలిపానండి కోసేసుకుని. సింపుల్గా ఫాస్ట్గా చెప్పేస్తాను. ఇదైతే కొంచెం నలుపుకొని అయితే వేసేసుకున్నామండి. జీలకర్ర అయితే వేసేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకుంటున్నానండి. కొంచెం వేసుకుందాం ఉప్పు. కారం వేసేసుకుందాం. కారం కూడా కొంచెం వేసుకుందాం. 1 స్పూన్ పట్టిద్దులేండి కారం. 1 స్పూన్ కారం అయితే వేసేసుకుందాం. ఇప్పుడు కలిపేసేసుకుందామండి. 2 ఉల్లిపాయల్లో వాటర్ సరిపోతుంది. కొంచెం చాలిపోతే 2-3 స్పూన్లు వాటర్ అయితే వేసుకుందాం. ఇదిగోండి ఇలా అయితే కలిపేసుకుందాం. నేను వేసుకున్న ఉల్లిపాయలకి తీసుకున్న పిండికి అయితే సరిపోయిందండి. కొంచెం వాటర్ అయితే వేసేసుకుందాం. కొంచెం అంటే కొంచెం ఇలా అయితే కలుపుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం స్టవ్ మీద. ఇదిగోండి ఇలాగ ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి. ఇదిగోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి. ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీ అయితే వేసేసుకుందాం. ఇలా కొంచెం పక్కన వాటర్ పెట్టుకొని హ్యాండ్ ఇందులో కొంచెం ముంచేసేసి ఇట్లా పట్టుకొని వేసేయడమేనండి. అంటే పిండి చేతులకు అంటుకోకుండా ఉంటుందని, అంతే. ఒకటైతే వెయిట్ చూసానండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు పకోడీ అయితే వేసేసుకుందాం. చేయిని కొంచెం ఇట్లా వాటర్లో తడుపుకొని ఇట్లా కొంచెం పిండి తీసుకొని ఇట్లా గిల్లుకుంటూ కొంచెం అయితే వేసేసుకుందాం. సెట్ కొడుతుందండి బాగా. ఇవైతే ఫ్రై అయిపోయినండి, తీసేసుకుందామండి. తీసేసుకొని వేరే ప్లేట్లోకి వేసుకుందాం. మిగతా పిండి కూడా మొత్తం ఇలానే వేసేసుకుందామండి. ఈ తుంపులు అయితే తీసేసుకుందాం. ఇదిగోనండి అయిపోయింది. మన ఉల్లిపాయ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి. సూపర్ అంటే సూపర్ అండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి. సౌండ్ వినపడుతుందండి బాగా. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.